రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి మన మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ప్రస్తుతం మనందరం ప్రపంచమంతా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాం కనుక ఈనాటి మన కార్యక్రమంలో ఒక చక్కని గణేష భజనను మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన మంగళచరణ గజానన. మొత్తం 4 పంక్తులు గల ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ముందుగా మనం తెలుసుకుందాం. మంగళ చరణ గజానన గజవదన శుభానన. మంగళ చరణ గజానన విద్యా దాయక బుద్ధి ప్రదాయక గౌరీ తనయ గజానన. ఈ భజన కర్ణాటక సంగీతంలోని యమునా కళ్యాణి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం, శుద్ధ మధ్యమం. ఇప్పుడు ఈ భజనను ఎలా పాడాలో మనం నేర్చుకుందాం. ఇందులో మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించండి. మంగళచరణ గజానన మంగళచరణ గజానన మంగళచరణ గజానన మంగళచరణ గజానన గజవదన శుభానన గజవదన శుభానన గజవదన శుభానన గజవదన శుభానన మంగళచరణ గజానన మంగళచరణ గజానన విద్యాదాయక బుద్ధి ప్రదాయక విద్యాదాయక బుద్ధి ప్రదాయక విద్యాదాయక బుద్ధి ప్రదాయక విద్యాదాయక బుద్ధి ప్రదాయక గౌరీ తనయా గజానన గౌరీ తనయా గజానన గౌరీ తనయా గజానన గౌరీ తనయా గజానన మంగళచరణ గజానన. శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదా. ఇక ఈ భజనలోని భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఇందులోని మొదటి పంక్తి మంగళచరణ గజానన
ఈ భజనలోని మొదటి పదం మంగళచరణ. మంగళ అనగా పవిత్రమైన, చరణ అంటే పాదములు, కనుక పవిత్రమైన పాదాలు కలవాడని అర్థం. గజానన అనే పదాన్ని విడదీస్తే గజ ఆనన అవుతుంది, అనగా ఏనుగు ముఖము కలవాడని అర్థం. గణేశుడు ప్రథమ పూజ్యుడు. యజ్ఞయాగాది క్రతువులకు కానీ పూజలు వ్రతాలు వంటి ఏ శుభకార్యానికైనా మొదట గణేశుని ఆరాధించడం మన సంప్రదాయం. గణేశుని ఆరాధించి ప్రారంభిస్తే అశుభాలు కూడా శుభాలుగా పరిణమిస్తాయి. వినాయకుడు సర్వులకు వరప్రదానం చేసేవాడు. వినాయకునికి గజాననం ఎందుకు కలిగిందో మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఏనుగు జంతువులన్నింటిలోనూ తెలివి కలది. అది శాకాహారం మాత్రమే తీసుకుంటుంది, కాబట్టి సాత్విక గుణం కలది. అరణ్యంలోని జంతువులు ప్రవేశించలేని ప్రదేశంలోకి కూడా ముందుగా గజము దారి చేసుకొని వెళ్ళగలుగుతుంది. ఏనుగు నడిచిన దారిలో ఏ జంతువులైనా సునాయాసంగా ప్రయాణం చేయగలవు. అందువల్ల అడవి జంతువులలోనూ ఏనుగే నాయకుడని చెప్పవచ్చు. అంతేకాదు, ఏనుగు నిజాయితీకి, కృతజ్ఞత గుణానికి చెప్పుకోదగిన జంతువు. వినాయకుడు సర్వమంగళాదేవి అయిన పార్వతీనందనుడు, కనుక ఆయన మంగళచరణుడు. మన జీవితాలలోని భౌతికమైన, ఆధ్యాత్మికమైన ఆటంకాలను తొలగించి అనుగ్రహించడానికి ఆ గణేశుని పావన చరణాలను మనం స్తుతిస్తున్నాము. రెండవ పంక్తి. గజవదనా శుభాననా. గజవదనము అన్నా కూడా ఏనుగు ముఖమనియే అర్థం. శుభానన అంటే పవిత్రమైన, శుభప్రదమైన ముఖారవిందము కలవాడని భావం. భగవంతుని పాదాలను ఆరాధించడం, పూజించటం ఈనాటిది కాదు. పూర్వకాలంలోని ఋషులు, మునులు తమ గురువుల పాదుకలను పూజించేవారు. తద్వారా తపస్సుకు ఫలితం పొందగలిగేవారు. దేహంలోని సర్వ అవయవాలకు పాదాలే ఆధారం. పాదాలే లేకుంటే దేహం నిలిచి ఉండలేదు. పాదపూజ, పాదుక పూజ వంటివి భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన అతి ముఖ్యమైన ఆరాధనా విధానం. మూడవ పంక్తి. విద్యాదాయక బుద్ధిప్రదాయక. విద్యను, బుద్ధిని ప్రసాదించేవాడని ఈ పంక్తి యొక్క అర్థం. విద్య అనేది జీవన విధానం. 1997 గణేష చతుర్థి సందర్భంగా దేహంలోని ప్రతి అణువు యొక్క ప్రాధాన్యతను గ్రహించాలి. మనం చేసే ప్రతి పని, ప్రతి కదలిక విద్యకు సంబంధించినదే అన్నారు స్వామి. యా విద్య సా విముక్తయే. ఏది భౌతిక కష్ట నష్టాల నుండి విముక్తి కలిగిస్తుందో అదే నిజమైన విద్య. పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించమని గణేశుని వేడుకోవాలి. డిగ్రీలు సంపాదించడం విద్య కాదు. మానవ జీవితం పుట్టిన దగ్గర నుండి దేహత్యాగం చేసేంతవరకు ఈ నడుమ చేసే కర్మలన్నీ విద్యకు సంబంధించినవే. జీవితాన్ని గురించి తెలుసుకోవడం కూడా విద్యయే. ఈ సందర్భంగా ఒక చక్కని అనుభవం తెలుసుకుందాం. వెంకటేశ్వర ప్రసాద్ స్వామి కళాశాల పూర్వ విద్యార్థి. అతడు 1987 నుండి 1992 సంవత్సరముల మధ్య బీకాం చేసి తరువాత ఎంబీఏ చేశారు. ఎంబీఏ చేస్తున్న విద్యార్థులు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొని దానిని పూర్తి చేయడానికి 2-3 నెలలు కృషి చేయవలసి ఉంటుంది. అలాగే వెంకటేష్ కూడా
ఎంఆర్టీపీ యాక్ట్ యొక్క ప్రభావం ఇండియాలోని కంపెనీల మీద ఎలా ఉందో, ఎంత ఉందో తెలుసుకునే విషయం మీద ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రాజెక్ట్ సబ్మిషన్ చేసిన తరువాత వైవా కూడా ఉంటుంది. సాధారణంగా వైవా హాలిడేస్లో ఉంటుంది. అయితే వాళ్ళ బ్యాచ్లో ఎవరూ వైవా అంత బాగా చేయలేదు. వెంకటేష్ పేరులో మొదటి అక్షరం వి కనుక అతని పేరు చివర వస్తుంది. అలాగే వైవాకు కూడా చివరిగా వెళ్ళాలి. వైవా ఉన్న రోజు ఉదయం జాగింగ్కి వెళ్ళి మంచి మూడ్లో హాస్టల్కి వచ్చి న్యూస్ పేపర్ ఓపెన్ చేశాడు. హెడ్లైన్స్ చూస్తుండగా అతనికి గుండె ఆగినంత పని అయ్యింది. ఎందుకంటే ఏ యాక్ట్ మీద అతడు ప్రాజెక్ట్ చేశాడో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాణిజ్య విభాగం వారు కొట్టిపారవేశారు. అది చూసిన వెంకటేష్కు ఏం చేయాలో తోచలేదు. ఆ సమయంలో స్వామి తప్ప మరెవ్వరూ తనను రక్షించేవారు లేరు. వెంటనే అతడు స్నానం చేసి మందిరానికి పరిగెత్తాడు. స్వామి ఆ రోజులలో 6:30, 6:45కే దర్శనానికి వచ్చేవారు. కానీ ఆ రోజు సమయం 7:15 అయ్యింది. స్వామి ఇంకా రాలేదు. వెంకటేష్ వెళ్ళి పోర్టికోలో కూర్చున్నాడు. హాలిడేస్ కాబట్టి అక్కడ స్టూడెంట్స్ ఎవ్వరూ లేరు. స్వామి వచ్చి వెంకటేష్ని చూసి ఏమయ్యింది అని అడిగారు. వెంకటేష్, స్వామి వైవా ఉంది అన్నాడు. నేను నీకు వీవా ఇస్తాను, నీవు వెళ్ళి వైవా అటెండ్ చెయ్యి అన్నారు స్వామి. వెంకటేష్ మనస్సంతా భయంతో నిండిపోయింది. తనకు కలిగిన కష్టం స్వామికి చెప్పాలని ప్రయత్నం చేశాడు. స్వామి ఏమాత్రమూ అందుకు అవకాశం ఇవ్వకుండా పాదనమస్కారం చేసుకో అన్నారు. అలాగే నమస్కారం చేసుకొని హాస్టల్కి వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్నప్పుడు అతనికి తాను చేసిన ప్రాజెక్ట్ను రిపోర్ట్ చేసుకోవటానికి కావలసిన ఉపాయాలు మనస్సులో మెదిలాయి. వెంటనే రిజల్ట్ పేపర్లో కావలసిన మార్పులు చేశాడు. అవసరమైన పాయింట్స్ రాసుకున్నాడు. వైవాకు వెళ్ళినప్పుడు ముందుగా రిజల్ట్ షీట్ సబ్మిట్ చేశాడు. ప్యానెల్లో ఉన్నవారంతా ఇతడు తెలివిగా ప్రవర్తిస్తున్నాడని అనుకున్నారు. తాను చెప్పవలసినదంతా చెప్పిన తరువాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ యాక్ట్ను కొట్టివేసిందని న్యూస్ పేపర్ చూపాడు. ఇది తెలిసి ప్యానెల్ మెంబర్స్ ఆశ్చర్యపోయారు. ఇక డిస్కస్ చేయవలసినది ఏమీ లేదు. అయినా ప్రశ్నలు అడగకుండా పంపడం ఎలా? అందుకు మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతామన్నారు. వాటన్నింటికీ వెంకటేష్ స్వామి అనుగ్రహంతో సరి అయిన సమాధానాలు చెప్పాడు. వైవా ముగిసింది. అతని క్లాస్మేట్స్ అందరూ హాస్టల్లో ఎదురు చూస్తున్నారు. వెంకటేష్ వెళ్ళి వైవా చాలా బాగా చేశాను, నాకు తప్పకుండా ఓ గ్రేడ్ వస్తుంది అని గర్వంగా చెప్పుకున్నాడు. రోజంతా జాలీగా గడిపాడు. సంతోషంగా వెళ్ళి సాయంకాలం దర్శనంలో ముందు వరుసలో కూర్చున్నాడు. స్వామి వచ్చారు. వస్తూనే, ఏరా నాకు నామాలు పెడతావా అన్నారు. వెంకటేష్కు ఏమీ అర్థం కాలేదు. ఉదయం అంతగా బ్లెస్ చేసి పాదనమస్కారం ఇచ్చి పంపిన స్వామి సాయంకాలం అలా అన్నారేమిటి అని బాధపడ్డాడు. స్వామి పలుకులకు ఎంతో అర్థముంటుంది. తాను చేసిన తప్పు ఏమిటా అని ఆత్మవిమర్శ చేసుకున్నాడు. అప్పుడతనికి స్ఫురించింది. స్వామి దయతో వైవా చక్కగా జరిగింది. ప్యానెల్ మెంబర్స్ అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పగలగడం స్వామి అనుగ్రహమే. అయితే ఫ్రెండ్స్ దగ్గర అంతా తన ప్రతాపమే అన్నట్లు గర్వపడ్డాడు. కనుకనే స్వామి నామాలు పెట్టావన్నారు అని తన తప్పు తెలుసుకున్నాడు. తాను చేసిన పొరపాటును అతడు ఈనాటికి మరచిపోలేదు. విద్య వినయ సంపన్నే అన్నట్లు విద్యావంతుడు వినయ సంపన్నుడిగా ఉండాలి. విద్యాదాయక బుద్ధిప్రదాయక అంటే మనకున్న జ్ఞానం భగవత్ ప్రసాదమే అన్న బుద్ధి మనలో ఉండాలి. విద్యతో పాటు అటువంటి బుద్ధిని ప్రసాదించేది గణపతియే. చివరి పంక్తి.
गौरी तनया गजानना గౌరీదేవి శివుని అర్ధాంగి, గణేశునికి తల్లి. ఆ తల్లి తెల్లని ప్రకాశం కలది కనుక గౌరీ అనబడుతుంది. గౌరీ తనయుని జన్మను గురించి ఒక చక్కని కథ ఉంది. బహుశా అది అందరికీ తెలిసే ఉంటుంది. పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ద్వారంలో నిలబెట్టడానికి ద్వారపాలకుడు ఉంటే బాగుంటుందని భావించింది. నందీశ్వరుడు ఎప్పుడూ శివుని సేవలో నిమగ్నుడై ఉంటాడు కనుక తాను దేహానికి పెట్టుకునే నలుగు పిండితో ఒక బాలుని బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి ద్వారం వద్ద నిలబెట్టి ఎవ్వరినీ లోపలికి రానివ్వవద్దని ఆజ్ఞాపించింది. ఆ బాలుడు అమ్మ మాటను జవదాటలేదు. చివరికి శివుడు వచ్చినా లోపలికి రానియలేదు. శివుడు నయానా భయానా చెప్పాడు. అయినా బాలుడు శివుణ్ణి లోపలికి రానియలేదు. చివరికి వారిద్దరి నడుమ ఘోర యుద్ధం జరిగింది. శివుడా బాలుని కంఠాన్ని ఖండించాడు. పార్వతి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. బ్రహ్మ ప్రత్యక్షమై బాలుని శరీరానికి ఉత్తర దిక్కుకు తలపెట్టి శయనించి మరణించబోతున్న జంతువు శిరస్సును ఖండించి తెచ్చి అతికించమన్నాడు. శివుడు ప్రమథగణాలను పంపాడు. వారు వెళ్ళి ఉత్తర దిక్కుకు తలపెట్టి పడుకొని ప్రాణాలు వదలడానికి సిద్ధమైన ఒక ఏనుగును చూచారు. అది ప్రాణాలు వదిలిన తరువాత దాని శిరస్సును తెచ్చారు. శివుడా శిరస్సును బాలుని మొండానికి అతికించి పునర్జీవితుణ్ణి చేశాడు. అతనిని తన ప్రమథగణాలకు నాయకుణ్ణి చేసి గణపతి అని నామకరణం చేశాడు. ఇందులో ఒక అంతరార్థం ఉంది. మన మాతృమూర్తి పట్ల భక్తిభావం పెంచుకుంటే తల్లి ఆశీస్సులు మనపై నిండుగా దండిగా ఉంటాయి. స్వామి ఎప్పుడూ పంచమాతల గురించి చెబుతూ ఉంటారు. దేహమాత, గోమాత, భూమాత, దేశమాత, వేదమాత. ఈ ఐదుగురిని మనం గౌరవించాలి. గౌరీ తనయ అన్న పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనం మన దేహమాతను స్మరించుకొని దానితో పాటు తక్కిన నలుగురు మాతలను పూజ్య భావంతో గుర్తుకు తెచ్చుకోవాలి. గౌరీ తనయ గజానన అన్న పంక్తిని పాడేటప్పుడు గణపతి యొక్క మాతృభక్తిని, నిజాయితీని, కర్తవ్య దీక్షను, మాతృవాక్య పరిపాలనను మనం మరువకూడదు. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్న తరువాత ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. మంగళచరణా గజాననా మంగళచరణా గజాననా మంగళచరణా గజాననా మంగళచరణా గజాననా గజవదనా శుభాననా గజవదనా శుభాననా గజవదనా శుభాననా గజవదనా శుభాననా మంగళచరణా గజాననా మంగళచరణా గజాననా విద్యాదాయక బుద్ధిప్రదాయక విద్యాదాయక బుద్ధిప్రదాయక విద్యాదాయక బుద్ధిప్రదాయక విద్యాదాయక
बुद्धिप्रदायक गौरी तनया गजानना गौरी तनया गजानना गौरी तनया गजानना गौरी तनया गजानना मंगलचरणा गजानना ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి వాయిద్యాల సహకారంతో విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో పాడిన ఈ పూర్తి భజనను మనం ఇప్పుడు విందాం. మంగళచరణా గజాననా మంగళచరణా గజాననా గజవదనా శుభాననా గజవదనా శుభాననా మంగళచరణా గజాననా విద్యాదాయక బుద్ధిప్రదాయక విద్యాదాయక బుద్ధిప్రదాయక గౌరీ తనయా గజాననా గౌరీ తనయా గజాననా మంగళచరణా గజాననా గజవదనా శుభాననా మంగళచరణా గజాననా విద్యాదాయక బుద్ధిప్రదాయక గౌరీ తనయా గజాననా గౌరీ తనయా గజాననా మంగళచరణా